నమస్తే జిందగీ. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిన్న ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీగా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనబడతలేదు. ప్రస్తుతం మనం ఒకసారి ఏమన్నారనే విషయానికి మనం చూస్తే 50% సీలింగ్తోనే పంచాయతీ ఎన్నికలు, సుప్రీంకోర్టు సూచన, హైకోర్టు మధ్యంతర తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం. బీసీలకు 42% కోటా కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికల నిర్వహణపై ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు సుదీర్ఘకాలంగా, చాలా కాలంగా అనేక మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సో మొన్నటికి మొన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చింది. కానీ ఓన్లీ ఈ 42% కోటా కొలిక్కి రాకపోవడంతో, దానిపై కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో, కోర్టు ఎన్నికల నిర్వహణను తప్పుపట్టడంతో ఆ ఎన్నిక అనివార్యంగా రద్దు చేశారు. ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేశారు. సో ఈ నేపథ్యంలో మరోసారి నిన్న రాష్ట్ర క్యాబినెట్ చాలా కీలక నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలోపు ఎన్నికలు జరుగుతూనే, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూనే దాదాపు 3,000 కోట్ల రూపాయల నిధులు గ్రామ పంచాయతీల కేంద్రం నుంచి వస్తాయి. ఎన్నికలను నిర్వహించకపోతే ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. కాబట్టి అందుకోసం మాత్రమే ఈ పార్టీల వారీగా, అంటే పార్టీలకు సంబంధించి అంటే ఒకటి అంటే 42% ఈ నిజానికి సర్పంచ్ ఎలక్షన్లు అయితే పార్టీ పరంగా జరిగే ఎలక్షన్లు కావు, ఇండివిజువల్ ఎవరైనా నిలబడవచ్చు. కాకపోతే ఇక పార్టీ సానుభూతి పరులు, సో రిజర్వేషన్లు మాత్రం గతంలో ఉన్న రిజర్వేషన్లే అమల్లో ఉంటాయి. గతంలో ఉన్న 22 కోటా ఏదైతే ఉందో, సో మొత్తం రిజర్వేషన్ కలిసి 50% లోపు పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్లు జరుగుతాయి. వీళ్ళు పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే. సో కాకపోతే అది పార్టీ మీద ఉండదు, పార్టీ పరంగా కాదు కాబట్టి వీళ్ళు ఇచ్చేది కూడా ఏముండదు, ఎవరికి అర్థం కాదు. సో మరొక నిర్ణయం ఏంటంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని చాలా మంది కలలు అంటుంటారు. పార్టీ పరంగా జరిగే పార్టీ గుర్తుల మీద జరుగుతాయి ఈ ఎన్నిక. మున్సిపల్ ఎన్నికలు కూడా పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. ఈ 3 ఎన్నికలు చాలా కీలకం. కానీ ఈ 3 ఎన్నికలు అయితే ఇప్పట్లో జరిగేటట్టు కనపడతలేదు. అంటే వీళ్ళు నిన్న క్యాబినెట్ డిసిషన్ ఏదైతే తీసుకుందో కొందరికి మోదం, కొందరికి అన్నట్టు అయింది. కొంచెం వాస్తవానికి నేను చాలా మంది ఏమనుకున్నారంటే, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనగానే ఏమనుకున్నారంటే, అమ్మ ఇక ఆల్రెడీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోసానికి మొన్న దసరా పండుగ జరుగుతాయి. దసరా పండుగకు ఒక్కొక్కరు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకోరు. కనీసం వాళ్ళు కొన్ని గ్రామాలకు ఇక వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు అన్ని దసరా నాడే స్టార్ట్ చేసుకున్నారు. చూస్తే దురదృష్టవశాత్తు ఆ ఎన్నిక నోటిఫికేషన్ రద్దయింది. తిరిగి మళ్ళీ నేను క్యాబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక ఆమోదం తెలుపుతానని నేను అనుకున్నాను. రేపు 24th రోజు హైకోర్టులో విచారణ ఉంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే వాళ్ళు క్లారిటీ చెప్పారు, మా దగ్గరికి రాకురి, హైకోర్టులో మరి హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి. అయితే నిన్న ఒక విషయం జరిగింది. మన మహారాష్ట్ర ఇష్యూ తీసుకుంటే, మహారాష్ట్రలో కూడా సేమ్ ఇట్లే అయింది. మహారాష్ట్రలో 50% మించి ఓబీసీలకు కోటా విషయం 50% మించి ఇచ్చే ఎలక్షన్లో రద్దు చేసిన పరిస్థితి. మరి రేపు మన దగ్గర కూడా అవకాశం ఉంటుండే, కానీ ఇప్పటికే అది ముందే నోటిఫికేషన్ రాగానే ఎమ్మటే అది చేసిరు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఓన్లీ సర్పంచ్ ఎన్నికలు మాత్రమే. అది డిసెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. 3వ వారంలో చివరిలో, అంటే డిసెంబర్ 20 తర్వాత 20 నుంచి 3 ఫేజులు సర్పంచ్ ఎన్నికలు కూడా దాదాపు డిసెంబర్ ఎండింగ్ లోపల సంవత్సరం వరకు కొత్త సర్పంచ్లు వస్తారు. డిసెంబర్ 20, 25, 30 లోపు ఈ 3 విడతలుగా ఈ సర్పంచ్ ఎన్నికలు అయితే మాక్సిమం జరిగే కొత్త సర్పంచ్ తో మీరు సంబరాలు చేసుకోవచ్చు. వస్తారు కాబట్టి పాపం చాలా మంది ఎంపీటీసీ, జిల్లా ఎంపీపీలో జడ్పీ చైర్మన్ల పాత్ర, జిల్లా పరిషత్ చైర్మన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్ అంటే జిల్లాకే సుప్రీం ఆయన. ఆల్మోస్ట్ వాళ్ళకి మంచి ర్యాంకు, ఫండ్స్ వస్తాయా అవి పక్కన పెడితే చాలా మంది అయితే పొలిటికల్ గా ఒక మెట్టు వాళ్ళకి కావాలి. ఈ పార్టీ పరంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మన జూబ్లీ హిల్స్ గెలిచిన తర్వాత చాలా మంది కొంచెం ఉత్సాహం ఉంది. అసలు ఇంకా మేము గెలుస్తాం, రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఏమంటే ఎన్నికలు పెడితే మేము గెలుస్తాం అనుకుంటారు. కానీ ఇప్పటింతలో అయితే ఎన్నికలు పెట్టి సమస్య కోర్టు తీర్పు ఇచ్చినాకనే ఎలక్షన్లు కావాలి. ఈ నెల 24న మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి. 24లో కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం, అందుకే వీళ్ళు 25th రోజు మళ్ళీ క్యాబినెట్, ఎందుకంటే 24th రోజు హైకోర్టు డిసిషన్ ఉంది కాబట్టి ఆ రోజు మరి హైకోర్టు ఏం చెప్తుందో చూసి, హైకోర్టు ఆల్రెడీ క్లియర్ చేసి ఏమన్నారంటే
ఎలక్షన్లు మీరు పెట్టుకోండి, ఎలక్షన్లు మేము ఆపట్లేదు, 50% బిలో రిజర్వేషన్లు ఇచ్చి వేసుకోండి అన్నారు. వీళ్ళేమో గతంలో ఉన్న చట్టం ప్రకారం వెళ్ళండి, 50% మించిపోవడానికి వీల్లేదని క్లియర్ గా 42% అనేది సాధ్యం కాదు అసలు. అంటే తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేస్తే తప్ప ఇప్పుడు కేంద్రం ఒక చట్టం తీసుకురావాలి. దీన్ని కేంద్రం ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఆల్రెడీ వాళ్ళు జనాభా లెక్కలు తీస్తున్నారు. జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకో 2-3 ఏళ్ళు కావాలి. అప్పటి వరకు మేము ఎలక్షన్లు పెట్టామంటే ఇలా టర్మ్ అయిపోతుంది. కాబట్టి కానీ ఇది కూడా క్లారిటీ ఇస్తే అయిపోతుండే. అంటే వీళ్ళకి రాదు అని విషయం తెలుసు, 42% కాదు అనే విషయం వీళ్ళకి తెలుసు. అయినప్పటికీ మరి ఎందుకు వెనకడిగేస్తారో, పెడతాం అంటూనే మళ్ళీ ఎందుకు స్టెప్ వెనకేస్తారో అర్థమైతలేదు. నిజానికి వీళ్ళకి ఇప్పుడు మంచి టైం. మన జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ గెలిచిన కాంగ్రెస్ రాష్ట్రంలో మెజార్టీ జిల్లా పరిషత్ ఊపులోనే ఎలక్షన్లు పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ దీనికి ఎందుకు బ్రేక్ వేసారు? రేపు సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళు ఎంత క్లైమ్ చేసుకున్నా దాంట్లో 90% మేము గెలిచామని చెప్పినా అది పార్టీ సింబల్ మీద ఆపోజిట్ వాళ్ళు కూడా వాళ్ళు క్లైమ్ చేసుకుంటారు. సర్పంచ్ అనేది పార్టీ సింబల్ మీద ఉండేది కాదు, స్థానికంగా లోకల్ గుర్తులతో ఎన్నిక జరుగుతాయి. సో ఎవరు గెలిచిన అధికార ఇస్తారు. ఒకవేళ వీళ్ళకి ఎలక్షన్ లేట్ చేసారు అనుకో, మళ్ళీ ఇప్పుడు ఇంకో 1-2 ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చాయి, బై ఎలక్షన్ పక్కా బై ఎలక్షన్లు కూడా రాబోతుంది. ఒక విషయం చెప్తే, ఈ డిసెంబర్ ఎన్నికల సంవత్సరం ఎండింగ్ స్టార్ట్ అయ్యి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు రాష్ట్రంలో అతిపెద్ద మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో ఈ సరౌండింగ్ లో బడంగపేట, జల్పల్లి, తర్వాత మన బోడుప్పలు, ఫిర్జాది కూడా, తర్వాత జవహర్ నగర్, ఈ అవుట్స్కట్స్ లో ఉన్న మున్సిపాలిటీలని జిహెచ్ఎంసీలో మెర్జ్ చేసారు. సో అతిపెద్ద ఎన్నిక జరగాలి. ఇది కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ మామూలు విషయం కాదు. కార్పొరేటర్ ఆల్మోస్ట్ ఒక ఎమ్మెల్యే స్థాయి ఉంటది. హైదరాబాద్ లో కార్పొరేటర్ కి అత్యంత వాల్యూ ఉంటది. ఎలక్షన్లు కూడా కాబోతా ఉన్నాయి, మార్చిలో రాబోతా ఉన్నాయి. అంటే మార్చిలో మరి పెడతారో పెట్టారు, ఎందుకంటే జిహెచ్ఎంసీలో దీనికి ఈ రిజర్వేషన్లతో పాటు ఇంకో అడ్డంకి ఏముందంటే, జనవరిలో మేడారం జాతర ఉంది. జనవరిలో మేడారం జాతర ఉంది. సో ఫిబ్రవరి ఎన్నికల నుంచి పరీక్షలు స్టార్ట్ అవుతాయి, ఇంటర్మీడియట్ పరీక్షలు. మార్చిలో 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్, ఏప్రిల్లో 10th క్లాస్. అంటే మళ్ళీ మే వరకు ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఎన్నికలు నిర్వహిస్తూ ఒక పక్క ఈ ఎగ్జామ్స్ నిర్వహించడం కష్టం. ఎందుకంటే ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది మెజార్టీ టీచర్లే పాల్గొంటారు. సో వాళ్ళు ఎన్నికల్లో చూసుకోవాలన్నా అక్కడ స్కూల్లో చూసుకోవాలి. సో ఈ కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. మేడారం జాతర అనేది తెలంగాణలో అతిపెద్ద కుంభమేళ జాతర, కొన్ని లక్షల మంది విజిట్ చేస్తారు. సో ఆ టైంలో ఎన్నికలు నిర్వహించడం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు అంటే డిసెంబర్, జనవరి మధ్య వరకు సంక్రాంతి లోపల ఎలక్షన్లు పెట్టలేకపోతే ఇక మళ్ళీ మార్చి, ఏప్రిల్ తర్వాతనే. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు కూడా అంత తొందర పడపోయే వాళ్ళేం కానీ 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2026 మార్చి వరకు ముగుస్తుంది. సో దాదాపు 3,000 కోట్లు మురిగిపోతున్నాయి. ఇప్పటికే ఫండ్స్ అయిపోతున్న పరిస్థితి. ఒక్కసారి ఆ ఎన్నికలు నిర్వహించకపోతే ఫండ్స్ అంతా మళ్ళీ ఎన్నికపోతాయి. సో గ్రామాల అభివృద్ధి కుంటుపడతాయి. దాదాపు 3,000 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్ గ్రామ పంచాయతీల డెవలప్మెంట్కు. కాబట్టి మరి ఇప్పటి వరకు అయితే చాలా మంది ఇవాళ వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేద్దాం వాళ్ళ కళ ఎలక్షన్లు వస్తాయని సంతోషపడ్డారు, కానీ సంతోషం సగం సంతోషం అయింది. ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్లు అయితే పక్క అవుతాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఇవన్నీ మరి 25వ తారీఖు నాడు ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఇప్పుడు అయితాయా కాదా అనేది 24 కోర్టు తీర్పిస్తుంది. అయితే మాత్రం ఈ ఎలక్షన్లకు ఎంబడే ఇమీడియట్ ప్యారలల్ అంటే జనవరి మొదటి వీక్ 2వ వారంలో కొట్టిపడేస్తారు. సంక్రాంతి పండుగకు అటు ఇటుగా ఈ ఎన్నికలు ఉంటాయి. లేదు అంటే మాత్రం ఇక వస్తే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలన్నీ కూడా ఎన్నికల ఖర్చుతో వెళ్ళిపోతాయి. లేదంటే ఎండాకాలం అంటే మళ్ళీ మే, జూన్ మళ్ళీ విత్తనాలు వేసే సమయానికి ఎన్నికలు జరుగుతాయి. రాబోయే ఇంకొక 6-7 నెలల సమయం అయితే పక్కా పట్టే అవకాశం ఉంది. రేపు ఇది 24వ తారీఖు కోర్టు తీర్పు వస్తుంది. 25 క్యాబినెట్ డిసిషన్ ఉంటుంది. ఆ డిసిషన్ మీద ఆధారపడి అయితే ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఇక సర్పంచ్ కాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోటీ చేయాలని ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త వేసి చూసవలసిన సమయం అయితే ఆసనమైంది. ఈలోపు మళ్ళీ బై ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక కీలక వ్యాఖ్య వేసింది నిన్న చీఫ్ జస్టిస్ గారు. సో ఆ వ్యాఖ్యకు అనుగుణంగా ఇట్లా ఇక్కడ స్పీకర్ గారు పనిచేసి మళ్ళీ బై ఎలక్షన్లు ఇట్లా వచ్చినాయి అనుకోండి. సో ఆ ప్రభావం మళ్ళీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మీద పడే ప్రభావం ఉంటుంది. కాబట్టి సో ఏం జరుగుతుందో రాబోయే 6 నెలలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎలక్షన్స్ ఫీవర్ అయితే తీవ్రంగా ఉండే అవకాశం అయితే, హీట్ అయితే ఉండే అవకాశం మనకు స్పష్టంగా కనపడుతుంది.